స్వాతి, ప్రస్తుతం మనం ప్రమాద స్థలంలోనే ఉన్నాం. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఇక్కడికి వచ్చారు. పోలీసుల అధికారులతో మాట్లాడారు. సంఘటన ఎలా జరిగింది తెలుసుకున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా జరిగింది ఇన్సిడెంట్, మీకున్న సమాచారం ఏంటి? ఇది పొద్దున 3-3:30 ప్రాంతంలో ఇది ప్రైవేట్ ట్రావెల్ బస్సు మన హైదరాబాద్ నుండి బెంగళూరు బౌండ్ బస్సు. ఇది దాదాపు 40 మంది ప్యాసింజర్స్ ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఇది ఏంటంటే దివాళీ పండగ పూర్తి కావడంతో అందరూ ఫ్యామిలీస్తో పాటు వెళ్ళడం, బెంగళూరుకి వెళ్ళడము జరిగింది. 40 మందిలో 19 మందిని మేము ఐడెంటిఫై చేయగలిగాము. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా మిగతా మంది మనం అందరం చూస్తే అక్కడ బస్సు ఒక బైక్ ని ఢీ కొట్టి ఆ బైక్ కూడా బస్సు కింద ఉంది. అది ఫ్యూయల్ ట్యాంక్, డైరెక్ట్ కొలిజన్ టు ద ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ విట్నెస్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నారంట. ఆయన చెప్తున్నారు, అమ్మ కొట్టంగానే విత్ ఇన్ సెకండ్స్ మొత్తం బస్సు అంటుకుందమ్మా, నేను ట్రై చేశాను ఏమన్నా కాపాడగలుగుతానా అని, అసలు ఆ సిచ్యువేషనే లేదు, మొత్తం బస్సు అంటుకుంది. కొంతమంది మాత్రము విండోస్ నుంచి దూకే వాళ్ళు, నేను కొంచెం హెల్ప్ చేయగలిగాను, వాళ్ళను దూరం తీసుకొని రాగలిగాను, అంతే తప్ప అది పెద్ద బాంబ్ బ్లాస్ట్ మాదిరి ఉన్నింది అని అంటున్నారు పాపం విట్నెస్ కూడా. అదే ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే 19 మంది ఐడెంటిఫై అయ్యారు. మిగతా వాళ్ళు మీరు చూస్తే పూర్తిగా బాడీస్ కాలిపోయి ఉన్నాయి కాబట్టి ఐడెంటిఫై చనిపోయారు అనేది ఏమన్నా క్లారిటీ? అదే దాదాపు 40 మంది ఇప్పుడు వరకు మాకు అందిన సమాచారం. 39 మంది ట్రావెల్ చేస్తున్నారు. దాంట్లో 19 మందిని మేము హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాం. ఇంకా మిగతా వాళ్ళు అంటే మీరు ఇంకా ఎంతమంది అనేది కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ నంబర్ అయితే ఇవ్వలేను. ఇన్వెస్టిగేషన్ ఇట్స్ స్టిల్ ఆన్ గోయింగ్. ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు, ఇన్సిడెంట్ జరగానే ఆయనతో ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ప్రత్యక్షంగా చూశారు కదా, ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ బండి కిలో వచ్చిందండి, బైక్. అవును, బైక్. అది సెకండ్ లో పోయిందండి. ఈయన హార్న్ కొట్టారు, ఓకే అంతే. అది అంతలోపల ఈయన కొంచెం తెలీదు, సరే మేడం తెలీదు, పోయింది, బండి పోయింది అంతే. కింద పోయిందండి. తర్వాత బస్సు ఢీకొనంగానే బస్సుకి తర్వాత ఏం జరిగింది? ఏం లేదు, 2 minutes లో మొత్తం ఫైర్ అంతే. ఫైర్ లో దాంట్లో మొత్తం చూస్తూ కూడా అందరు ఏడుస్తున్నారు అంతే, ఏం తెలియదు. లోపల బస్సులో ఉన్న అది బ్రేక్ చేశాను అక్కడ ఒకటి, బ్రేక్ చేస్తే అది కూడా చాతగలేదు. అది బాగా ఉంది. లోపల ఉన్న వాళ్ళు ఎట్లా కాపాడారా? ఒక్కరి అంతలోపు చనిపోయింది పాప. ఎంత బేబీ? ఎంత ఉంది, ఇంత వస్తుంది. వస్తారు కొంచెం సౌట్ ఉంది. తను బైక్ ఢీకొన్న అతని పరిస్థితి ఏంటి? అతను ఎట్లా? గాలి గుడి. ఇది ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం. ఇది అతను కూడా చనిపోయాడు. బైకు బస్సుకు ఢీకొన్న అతను కూడా చనిపోయాడు. బహుశా రాంగ్ రూట్ లో ఆయన వచ్చాడని చెప్పుకోవచ్చు. ఆయన బస్సును ఢీకొనగానే పక్కన పడి చనిపోయాడు, తీవ్ర గాయాలతో చనిపోయాడు. వెంటనే స్పార్క్ విత్ ఇన్ సెకండ్స్ ఫైర్ అయింది. ఆ తర్వాత మంటలు బస్సుకు కూడా వ్యాపించాయి. బస్సులో ఉన్న డ్రైవరు, స్పేర్ డ్రైవర్ ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత అశ్విన్ అనే, హైదరాబాద్ చెందిన అశ్విన్ అనే వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అక్కడి నుంచి బస్సు నుంచి దూకి బయటకు వచ్చారు. 19 మంది సంఘటనా స్థలం నుంచి బయటకు వచ్చారు. 19 మంది ప్రాణాలతో బయటపడ్డట్టు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చెబుతున్నారు. మిగిలిన వారు కొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. గాయపడ్డ వారిలో కూడా ఒక 2-3 మినహాయిస్తే మిగతా అందరూ డిశ్చార్జ్ అయ్యి ఊళ్ళకు వెళ్లిపోయారు. మనం ఇందాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్వ్యూకి వెళ్తున్న అశ్విన్తో మాట్లాడాం. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే భయానక వాతావరణం, ఒక్కసారిగా పేలుడు లాగా శబ్దం వినిపించింది. ఆ తర్వాత చూస్తేనేమో ఎర్రగా మంటలు వినిపించాయి. అతను గ్లాస్ పగులుగొట్టుకొని బయటికి వచ్చారు. ఆ తర్వాత మరికొందరిని అలర్ట్ చేశారు. అలర్ట్ చేసినప్పటికీ కొందరు గాఢ నిద్రలో ఉండడంతో లేవలేకపోయారు. దీంతోనే ఆ సెకండ్లలో, క్షణాల్లో మంటలు వ్యాపించడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. 19 మంది అయితే ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే మృతుల సంఖ్యలో క్లారిటీ లేదు. 10 లేదా 9 లేదా 10 మంది చనిపోయి ఉండవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. బస్సు మొత్తం 95% బస్సు పూర్తిగా
కాలిపోయిన నేపథ్యంలో 90% పూర్తిగా బస్సు కాలిపోయింది. మనం ఇక్కడ ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఐజీ కోయ ప్రవీణ్ ఇద్దరు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సంఘటనా స్థలంలో ఉన్నారు. రాత్రి 2-3 సమీపంలో ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఒక బైక్ తో యాక్సిడెంట్ జరిగింది. సేమ్ డైరెక్షన్ వెళ్తున్న బైక్ ని గుద్దటం జరిగింది. సో ఆ బైక్ ఏదైతే ఉందో బస్సు కిందికి వెళ్లిపోయి ఆ బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ అయ్యి అక్కడ వచ్చిన స్పార్క్ నుంచి బైక్ నుంచి ఫైర్ బస్సులోకి వెళ్ళింది. సో డ్రైవర్, మనకున్న ప్రాథమిక సమాచారం ఏంటంటే డ్రైవర్ వెంటనే దిగి స్పేర్ డ్రైవర్ కింద డిక్కీలో పడుకున్న అతను లేపారు. వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ ట్యూబ్ తో ఆప్టాక్ ట్రై చేశారు కానీ అప్పటికే వెళ్ళిపోయింది. సో మొత్తం తర్వాత ఈ ఫ్రంట్ డోర్ కూడా లాక్ అయ్యి, అదే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వలేదు. సో మాక్సిమం మొత్తం ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో అందరూ కూడా అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. 19 మంది ప్రయాణికులు ప్లస్ 2 పిల్లలు, 21 మంది, 2 డ్రైవర్లు, 23 మంది అయితే ఇప్పుడు మనకు ఆచూకీ తెలిసింది. 11 డెడ్ బాడీస్, 4 డెడ్ బాడీస్ అయితే మనకు విజిబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు బస్ అంతా కూడా మనం సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుని బస్సులో ఇంకా ఇంజిన్ అండ్ డీజిల్ ట్యాంక్ ఇంటాక్ట్ ఉంది. అవి సెక్యూర్ చేసుకున్న తర్వాత బస్సులోకి ఫోరెన్సిక్ అండ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి వెళ్లి బాడీస్ ని ఇప్పుడు ఐడెంటిఫై ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు కౌంట్ అది అసర్టైన్ చేస్తాం. కింద లగేజ్ క్యాబిన్ దగ్గర ఒక డెడ్ బాడీ పడి ఉంది. బహుశా అతను అందులో లోపల నుంచి లేదండి, బస్సులో కింద మొత్తం ఆ బస్సు బాడీ ఏదైతే ఉంటుందో ప్లాట్ఫామ్ పైనుంచి బస్సు లోపల నుంచే దానిలో 2 డెడ్ బాడీస్ ఉన్నాయి కింద డిక్కీలో. మొత్తం ఎంతమంది మీకు ఇప్పటి వరకు ఉన్నారు? మనకి 39 మంది ప్రయాణికులు, 2 పిల్లలు 41 మంది ఉన్నారు, 2 డ్రైవర్లు 43 మంది మొత్తం బస్సులో ఉన్నారు. ఇప్పటికి మనకి ఒక డ్రైవర్ అయితే బైక్ అతను కూడా చనిపోవడం జరిగింది. అతను డెడ్ బాడీ రోడ్డు పక్కన పడి ఉంది. ఇంకా పోతే 11 మంది డెడ్ బాడీస్ అయితే మనకి కాలిన అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకెంతమంది అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. మొత్తం మీద 11 మంది బస్సులో కాలిపోయిన మృతదేహాలు కనిపిస్తున్నట్టు డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. మరొకరు బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్ అతను ఒకరు చనిపోయారు. అంటే 12 మంది ప్రాథమికంగా చనిపోయినట్టు మనకు సమాచారం వస్తుంది. ఇంకా మృతదేహాలు పూర్తి బయటికి తీస్తే ఇంకా ఎక్కువ ఉన్న మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందా లేదా అన్నది తెలిసే అవకాశం ఉంది. ఇంకా పోలీసు యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. వాటిని కొద్దిసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. లోపలికి ఫోరెన్సిక్ అధికారులు లోపలికి వెళ్లి మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇక్కడే సంఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది. సంఘటనా స్థలంలో చూస్తే ఎంత భయానకమైన పరిస్థితి ఉందో మనకు స్పష్టమవుతుంది. బస్ కింద మనం ఇప్పుడు చూడొచ్చు, డే లైట్ లో బైక్ పెట్రోల్ ట్యాంక్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను బస్సు వెళ్తున్న మార్గంలోనే, అంటే బెంగళూరు వైపే బైక్ లో కూడా వెళ్తున్నారు. బస్సు వెళ్తున్న మార్గంలోనే బైక్ అతను కూడా వెళ్తున్నారు. బహుశా బైక్ అతని వెనక నుంచి బస్సు ఢీకొందా వేగ స్పీడ్ తో, అప్పుడే బైక్ బస్ కింద ఇరుక్కుపోయి మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందన్నది మనకు ప్రాథమికంగా స్పష్టత వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి అంతటికీ బైక్ కారణంగా మనకు స్పష్టమవుతోంది. బైక్ ఢీకొనడం కారణంగానే ప్రమాదం జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే బైక్ పెట్రోల్ కూడా బర్స్ట్ కావడంతో, మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది. బస్సు కూడా మొత్తం మంటలు వ్యాపించాయి. బస్సులో ఉన్న కండక్టర్, నెక్స్ట్ స్పేర్ డ్రైవర్ ఇద్దరు కూడా వెంటనే ప్రయాణికులను అలర్ట్ చేసి ఉంటే కొంత అయినా ప్రమాద తీవ్రత కొంచెం తగ్గే అవకాశం ఉండేది. వారు ముందుగా వారి ప్రాణాలు. ఫైర్ ఆఫీసర్ మనతో ఉన్నారు, భూపాల్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి సార్, స్పాట్ చూశారు, ఏమనుకుంటున్నారు దీన్ని? అరౌండ్ మాకు 3 గంటలకు మెసేజ్ వచ్చిందండి, ట్రావెల్స్ బస్సు ఫైర్ అయినట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే బస్సు మొత్తం అంతా మంటల్లో ఉన్నది.
ఫైర్ మంటల్లో నెక్స్ట్ వెంటనే మేము ఫైర్ ఆర్పుట్లో నిమగ్నమై చూసాము. అప్పటికే చాలా మంది ప్రాణాలతో బయటపడి వెళ్ళిపోయినట్టు సమాచారం ఉంది. అది ఎంతమంది రెవెన్యూ అండ్ పోలీస్ అథారిటీస్ చూసుకుంటున్నారు. మేమైతే ఫైర్ ఎంత ఆర్పాం. ప్రాథమికంగా చూసినప్పుడు దీనికంటే ముందర ఒక 400 to 500 మీటర్స్ ముందర ఒక బైక్ యాక్సిడెంట్ చేసేసి ఆ బైక్ను అట్లే డ్రాగన్ చేసుకోవడం వల్ల లోపల ఉండే పెట్రోల్ లీక్ అయిపోయి ఫైర్ అయినట్టు సమాచారం ఉందండి. అది మేము ఎంక్వైరీ చేస్తున్నాం. బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోవడం వల్ల ఇది జరిగిందంటే అందులో పెట్రోల్ ప్రమాద తీవ్రత పెరగడానికి అందులో ఉండే పెట్రోల్ లీక్ అయితే వచ్చేసి డ్రాగన్ చేయడం వల్ల ఆ స్పార్క్ వల్ల అంటుకొని ఉండే పెట్రోల్ అంతా ఒకేసారి ఎగ్జాస్ట్ అయిపోయి ఫైర్ అయ్యింది. బస్సులో డీజిల్ ట్యాంక్ వాటి పరిస్థితి ఏంటి? డీజిల్ ట్యాంక్ వెనుకలో ఉందండి. దానివల్ల సేఫ్ గా డీజిల్ ట్యాంక్ వెనుకలో ఉంది. బస్సు ముందు నుంచే ఫైర్ అయింది కాబట్టి ముందు నుంచి వెళ్ళిపోయిందండి ఫైర్. లోపల బాడీస్ ఎన్ని ఉండొచ్చు మీ అంచనా? అది ఇంకా చూడాలి. అదే మనం చూస్తే బస్సు ప్రమాద తీవ్రతను ఒకసారి పరిశీలిస్తే 95% బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధానంగా పెట్రోల్ బైక్ను ఢీకొనడం, ఆ తర్వాత బైక్ కింద పడి స్పార్క్ రావడం, పెట్రోల్ ట్యాంక్ అంటుకోవడంతోనే ప్రమాద తీవ్రత బాగా పెరిగిందని చెప్పొచ్చు. బస్సు లోపలి భాగాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు క్యాబిన్ కింద అంటే లగేజ్ క్యాబిన్ లో డెడ్ బాడీ కనిపిస్తుంది. అది అంటే క్యాబిన్ లో ఉన్న వాళ్ళది కాదు, పైన పూర్తిగా బాడీ అంతా కాలిపోవడంతో పైనుంచి డెడ్ బాడీ కింద పడిందని డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. మనం చూడొచ్చు ఇక్కడ కింద లగేజ్ క్యాబిన్ లో కింద మృతదేహాలను అంటే మాంసం ముద్దలుగా ఉన్న మృతదేహాలను కూడా చూడొచ్చు. చిన్న బేబీ కూడా ఇందులో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రమాద తీవ్రత చాలా ఉంది. మాంసం ముద్దలుగా మారిపోయారు. బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అంటే గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరగడంతో వాళ్ళు నిద్ర నుంచి మేల్కొనే లోపే ప్రమాదం జరిగింది. మనం చూస్తే బస్సు లోపల అంటే మంటలు వ్యాపించిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అంతే ముందు వైపు మంటలు రావడంతో వెనక ఉన్నవారు లేచి మేల్కొనే లోపు ఈ ప్రమాదం జరిగింది. అంతలోనే వారు సజీవ దహనమయ్యారు. మొత్తం మీద డిఐజీ కోయ ప్రవీణ్ చెబుతున్న కథనం ప్రకారం అయితే 11 మంది మృతదేహాలు కనిపిస్తున్నాయి. బైక్ ఢీకొన్న వ్యక్తి కూడా చనిపోయారు. మొత్తం 12 మంది ప్రాథమికంగా చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు లోపల ఉన్న బాడీలను బయటికి తీసి పరిశీలిస్తే తప్ప ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారనేది చెప్పలేని పరిస్థితి. మొత్తం 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు, 43 మంది ఉన్నారు. ఇప్పుడు 11 మందిని గుర్తించారు. 11 మంది ప్రయాణికుల వివరాలు కూడా వచ్చాయి. అంటే చనిపోయిన వారి వివరాలు రావాల్సింది. ప్రయాణికుల జాబితా కూడా బయటికి వచ్చింది. కావేరీ ట్రావెల్స్ లో బుక్ చేసుకున్న ప్రయాణికుల జాబితా కూడా బయటకు వచ్చింది. వారిలో మిగిలిన వారు అంటే ఇప్పుడు గాయపడి చికిత్స పొందుతున్న వారు కాకుండా మిగిలిన వారు అంటే జాబితాలో ఉన్న మిగిలిన వారు ఎక్కడైనా తప్పించుకొని అంటే ప్రాణాలతో బయటికి వెళ్లారా లేదా బస్సులోనే సజీవ దహనం అయ్యారా అనేది, ఎంతమంది చనిపోయారనేది ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రాథమికంగా ఉన్న అంచనా ప్రకారం అయితే 43 మందిలో 12 మంది చనిపోయినట్టు ఇప్పటి వరకు ఉన్న అంచనా. మిగిలిన ఇంకా ఆ మృతదేహాల కుప్పగా పడి ఉన్న మృతదేహాల్లో ఎన్ని ఉన్నాయి, లోపల చిన్న బేబీ ఏమైనా ఉన్నారా అన్న వివరాలన్నీ తెలియాల్సింది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. స్పేర్ డ్రైవర్ ఇప్పటికీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన్ని విచారిస్తున్నారు. డ్రైవర్ దిగిపోయిన తర్వాత ఆ స్పేర్ డ్రైవర్ మెరుగు వచ్చి ఆయన బయటికి వెళ్లారు. తర్వాత ఆయన్ని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆయన నుంచి అందిన సమాచారం మేరకే ప్యాసింజర్ల సంఖ్య వివరాలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం పోలీసుల విచారణలో డ్రైవర్ ఉన్నారు. మనం చూడొచ్చు అసలు చూడడానికి కూడా సాధ్యం కానంతగా మృతదేహాలు పడి ఉన్నాయి. మాంసపు ముద్దలుగా తయారయ్యాయి. అసలు చివరి క్షణంలో ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమై ఆ ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చంద్రశేఖర్ అయితే 2 డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల్ని అలర్ట్ చేయకుండా ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నంలో ఉండిపోయారు. అలర్ట్ చేసి ఉండుంటే ప్రాణ నష్టం జరుగుండేది కాదేమో కదా? ఖచ్చితంగా స్వాతి, మీరు చెప్తున్నది వాస్తవమే. ప్రమాదం జరిగిన వెంటనే వెనక ఫస్ట్ లైన్ లో ఉన్న అశ్విని అనే వ్యక్తి కొంత అలర్ట్ చేశారు.
మిగతా డ్రైవరు స్పేర్ డ్రైవర్ ఇద్దరు కూడా వెంటనే అందరినీ అలర్ట్ చేసి గట్టిగా కేకలు వేసి ఉంటే వెనక ఉన్న వారు కూడా అప్రమత్తమై బయటికి వచ్చే అవకాశం ఉండేది. వీరే సలహా ఇచ్చి అద్దాలు పగలగొట్టి బయటికి వెళ్ళండి అని చెప్పి సలహా ఇచ్చి గట్టిగా కేకలు వేసి అలర్ట్ చేసి ఉంటే ప్రాణ నష్టం మరింత తగ్గే అవకాశం ఉండేది. అలా కాకుండా డ్రైవరు స్పేర్ డ్రైవర్ ఇద్దరు కూడా తమ ప్రాణాలను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కిందికి వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. బస్ అంతా మంటలు వ్యాపించాయి. గందరగోళ పరిస్థితి నెలకొంది. కేకలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు లోపల నుంచి బయట నుంచి అందులో బయట బస్ అంతా కూడా అద్దాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు బయట నుంచి అరిసినా కేకలు వినిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గాఢ నిద్రలో ఉన్న వారికి ఈ చిన్న బయట నుంచి అద్దాల బయట వైపు నుంచి అరిస్తే గట్టి వినిపించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అంటే బస్సు బైక్ను ఢీకొని మంటలు చెలరేగిన వెంటనే డ్రైవరు స్పేర్ డ్రైవర్ ఇద్దరు అలర్ట్ చేసి ఉంటే ప్రాణ నష్టం తగ్గుగా ఉండదు. ఇప్పటికే 12 మంది ప్రాథమిక అంచనా ప్రకారం 12 మంది చనిపోయారు. చాలా వరకు ఓల్వో బస్సుకు విండో దగ్గర ఒక హ్యామర్ కూడా ఏర్పాటు చేయాలి. అది నిబంధన. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ డోర్ తో పాటు అద్దాలు కూడా పగలగొట్టడానికి ఓల్వో బస్సులో హ్యామర్ ఏర్పాటు చేయాలనేది నిబంధన. ఈ బస్సుకి హ్యామర్లు ఉన్నాయా? ప్రతి సీట్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలి. ఆ హ్యామర్ ఏర్పాటు చేసేదే కేవలం అత్యవసర పరిస్థితుల్లో వాటిని పగులు కొట్టుకుని బయటికి రావడానికి. ఇది కూడా కొన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత ఆ ప్రమాదాల అనుభవంతో హ్యామర్ ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సులో అలాంటి హ్యామర్లు ఉన్నాయా లేదా అన్నది కూడా విచారణలో తేలాల్సి ఉంది. స్వాతి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.